ఢిల్లీ పేలుళ్ల తర్వాత భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆపరేషన్ సింధూర్ మళ్లీ మొదలవుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పలు దేశాలు ట్రావెల్ అడ్వైజరీలు జారీ చేస్తున్నాయి. భారత్ పాకిస్తాన్ సరిహద్దుకు 10 కిలోమీటర్ల పరిధిలో ఉండొద్దని యూకే తన పౌరులను హెచ్చరించింది. అలాగే జమ్మూ కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాల్లో పర్యటించవద్దని సూచించింది. అక్కడ ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన శ్రీనగర్, పహల్గాం, గుల్మార్గ్, సోన్మార్గ్ లో పర్యటించేటప్పుడు స్థానిక అధికారులు ఇచ్చే సూచనలు పాటించాలని అప్రమత్తం చేసింది. జమ్మూ నుంచి మాత్రం విమానంలో రాకపోకలు చేయొచ్చని పేర్కొంది. అఠారీ వాఘా సరిహద్దు మూసివేసి ఉందని అక్కడికి వెళ్లొద్దని సూచించింది. ఈ అడ్వైజరీకి విరుద్ధంగా వ్యవహరిస్తే ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా పనిచేయకపోవచ్చని హెచ్చరించింది. ఢిల్లీ పేలుళ్ల తర్వాత పాక్ భారత సరిహద్దుల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆపరేషన్ సింధూర్ మళ్లీ మొదలవుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పలు దేశాలు ట్రావెల్ అడ్వైజరీలు జారీ చేస్తూ ఉన్నాయి. భారత్ పాకిస్తాన్ సరిహద్దుకు 10 కిలోమీటర్ల పరిధిలో ఉండొద్దని యూకే తన పౌరులను హెచ్చరించింది. అలాగే జమ్మూ కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాల్లో పర్యటించవద్దని సూచించింది. అక్కడ ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన శ్రీనగర్, పహల్గాం, గుల్మార్గ్, సోన్మార్గ్ లో పర్యటించేటప్పుడు స్థానిక అధికారులు ఇచ్చే సూచనలు తప్పకుండా పాటించాలని అప్రమత్తం చేసింది. జమ్మూ నుంచి మాత్రం విమానంలో రాకపోకలు చేయొచ్చని పేర్కొంది. అఠారీ వాఘా సరిహద్దు మూసివేసి ఉందని అక్కడికి వెళ్లొద్దని సూచించింది. ఈ అడ్వైజరీకి విరుద్ధంగా వ్యవహరిస్తే ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా పనిచేయకపోవచ్చని హెచ్చరించింది. ఢిల్లీ పేలుడు ఘటనలో మరిన్ని కీలక విషయాలు బయటపెడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ పేలుడు తర్వాత భారత్ పాక్ సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎన్ని నిఘా వ్యవస్థలు పనిచేస్తున్నా కూడా ఉగ్రముఖులు కొత్త పంథాలను ఎంచుకుంటూ ఉన్నారు. రైట్, ఇంకా ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా మళ్ళీ అక్కడ బోర్డర్ లో కొంత సైన్యాన్ని అలర్ట్ చేస్తూ కూడా కట్టుదిట్టం చేసినట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. వారిని పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. హిమబిందు, గుడ్ ఆఫ్టర్నూన్. సో పాకిస్తాన్ ఏం చేసిన ఉగ్రవాదులు ఎప్పుడు సైలెంట్ గా ఉండరు. ఎందుకంటే భారతదేశం పాకిస్తాన్ ఉగ్ర స్థావరాల పైన భారీ దాడి చేసింది. ఆపరేషన్ సింధూర్ లో మసూద్ అజర్ తన కుటుంబాన్ని మొత్తం కూడా కోల్పోయారు. సో మసూద్ అజర్ సిస్టర్ సోదరు ఎవరైతే ఉన్నారో ఆమె ఒక ఉగ్రవాద మహిళా విభాగాన్నే మొదలుపెట్టింది. దాంట్లో షాహీన్ ని ఒక కెప్టెన్ గా నియమించింది. భారతదేశానికి ఇన్ఛార్జ్ గా పెట్టింది. భారతదేశంలో ఒక భారీ కుట్రలకు ప్లాన్ చేసింది. సో ఇదంతా కూడా పాకిస్తాన్ కేంద్రంగానే జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇంకొక పాయింట్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది, ఉగ్ర స్థావరాలు భారతదేశం జరిపిన దాడుల్లో పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలు ధ్వంసం అయితే వాటిని రీకన్స్ట్రక్ట్ చేయడానికి పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన్ ఆర్మీ సహాయం చేసిందంటూ కూడా ఉగ్రవాదులే ప్రకటించారు గతంలో అధికారికంగా. సో పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది. ఎప్పుడైతే భారత్ లో ఢిల్లీలో ఎర్రకోట దగ్గర పేలుళ్లు సంభవించినాయో, ఆ సంభవించిన తర్వాత పాకిస్తాన్ లో కూడా ఇస్లామాబాద్ లో బాంబు పేలింది. సో ఇస్లామాబాద్ లో బాంబు పేలిన తర్వాత పాకిస్తాన్ ప్రధాని ఒక ప్రకటన చేశారు. ఇది భారత్ ను నిందిస్తూ కూడా ఆయన చేస్తున్నటువంటి ప్రకటన, భారత ఆరోపణలను ఖండిస్తూ. వాస్తవానికి ఇంకా భారతదేశం ఏం ఆరోపణలు చేయలేదు. ఇంకా ఎన్ఐఏ దీనిపైన పూర్తి విచారణ చేస్తోంది. ఈ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ డాక్టర్స్ అందరినీ కూడా విచారిస్తోంది. దీని అందరికీ కూడా ఇమామ్ ఇర్ఫాన్ కెప్టెన్ గా తెలుస్తోంది. ఇమామ్ ఇర్ఫాన్ జైషే మహమ్మద్ మసూద్ అజర్ కి సన్నిహిత అయినటువంటి హీఈస్ ద కెప్టెన్. అతనే మైండ్ వాష్ చేసి ఉగ్రవాదులను తయారు చేస్తున్నారు. ఈ డాక్టర్లందరినీ తయారు చేసినటువంటి వ్యక్తి ఆదిల్ తర్వాత ముజ్మిల్ ఫరీదాబాద్ లో దొరకడు. హర్యానా ఫరీదాబాద్ లో అక్కడ దాదాపు 3000 కిలోలకు సంబంధించినటువంటి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా దొరుకుతూనే ఉన్నారు. ఉమర్ నబీ, ఆ తర్వాత డాక్టర్ షాహీన్, ఆ తర్వాత పర్వేజ్ ఎవరైతే షాహీన్ సోదరు ఉన్నారు. సో ఇప్పుడు ఇంకొక డాక్టర్ ని కూడా అరెస్ట్ చేశారు. తాఖీర్ అనేటువంటి డాక్టర్ కూడా 5గురిని మొత్తానికి అదుపులోకి తీసుకున్నారు, విచారణ చేస్తున్నారు. అండ్ ఈ విచారణ చేస్తున్నటువంటి క్రమంలో కూడా చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. బట్ ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో పాకిస్తాన్ లో కూడా పేలుళ్లు జరిగాయి. అయితే పాకిస్తాన్ మా పైన కూడా ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి, మేము కూడా ఉగ్రవాదానికి బాధితులమని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తోంది. సో పాకిస్తాన్ తనపైన తాను దాడులు చేసుకుంటూ
మాకు సంబంధం లేదు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ఇట్లా నేపథ్యంలోనే భారత్ పాకిస్తాన్ సరిహద్దుల దగ్గర ఒక ఉద్రిక్తత నడుస్తుంది. మళ్ళీ ఆపరేషన్ సింధూర్ మొదలు పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి అన్నటువంటి అనుమానాలు వస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా కూడా. ఎందుకంటే భూటాన్ పర్యటనలో ఉన్నటువంటి మోడీ కూడా ఇంగ్లీష్ లో ప్రస్తావించారు ఏదైతే ఎర్రకోట ముందు జరిగినటువంటి దాడిని, ఈ బ్లాస్ట్ ని ఆయన ఇంగ్లీష్ లో మాట్లాడారు. ప్రపంచం మొత్తం కూడా ఉలిక్కిపడింది. ప్రపంచానికి తెలియాలి మేము ఏం చేయబోతున్నాం అన్నది. సో ఈ రోజు మోడీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం కూడా జరగబోతోంది. దాంట్లో ఏ నిర్ణయం తీసుకుంటారు, ఏ అంశాల్ని మాట్లాడతారో చూడాలి. సో ఇప్పుడు బ్రిటన్ కూడా ఒక ఆదేశం జారీ చేసింది. బ్రిటన్ పౌరులు ఎవరైతే భారత్ లో పర్యటిస్తున్నారో వాళ్ళంతా కూడా 10 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉండాలి. పాకిస్తాన్ బార్డర్ కి 10 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉండాలి. భారత్ పాకిస్తాన్ సరిహద్దుకు దూరంగా ఉండాలంటూ కూడా యూకే ఇప్పటికే వాళ్ళ పౌరుల్ని హెచ్చరించింది. జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో పర్యటించొద్దు. అక్కడ ఉన్నటువంటి శ్రీనగర్ గానీ, పెహల్గాం గానీ, అట్లాగే గుల్మార్గ్ గానీ, సోన్మార్గ్ గానీ ఇవన్నీ పర్యటనలు చేసేటప్పుడు ఎవరైతే ఉంటారో అక్కడ ఉండేటువంటి స్థానిక అధికారులు, ఆర్మీ అధికారులు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు పాటిస్తూనే వెళ్ళాలి. అండ్ మోర్ ఓవర్ అటారీ వాఘా సరిహద్దు మూసేసి ఉంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. ఎట్టి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళొద్దంటూ కూడా యూకే గవర్నమెంట్ ఇప్పటికే యూకే సిటిజన్స్ కి ఒక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. బ్రిటన్ అడ్వైజరీ కీలక ఆదేశాలు ఇచ్చింది. సో 10 కిలోమీటర్ల డిస్టెన్స్ వరకు కూడా ఎవరు ఉండొద్దు. సో ఏదో జరగబోతోంది. సో ఒక దేశం యూకేనే దీనిపైన ఇట్లా రెస్పాండ్ అయిందంటే ఇక ప్రపంచ దేశాలు కూడా రెస్పాండ్ అవుతాయి. సో భారత్ ఏ నిర్ణయం తీసుకోబోతుంది అన్నది చూడాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.